సరైన వేతనాలు లేక అసలు ఏ విధంగా బతకాలో సరిగ్గా అర్థం కాక, ఇంకొక పక్కన వచ్చేసరికి మాకు పూట కూడా సరిగ్గా వెళ్ళలేని పరిస్థితిలో మేము ఉన్నాము, మేము ఎన్ని రోజుల నుంచి కొట్లాడుతున్నా కూడా మా సమస్యలు తీరట్లేదు అనేసి ఇక్కడ బీడీ కార్మికులకు సంబంధించి ఒక పర్సన్ అయితే మనతో ఉన్నారు. సో ఆ పర్సన్తో ఫుల్ డీటెయిల్గా మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం మేడం. ఏంటి అసలు మీ సమస్య ఏంటి, మీరు ఎందుకు ఇంత దూరం వచ్చారు? మేడం, సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు సోమేష్ కుమార్ లేబర్ కమిషనర్ ఉండే. అప్పుడు వేతనాల కోసం మీటింగ్ పెట్టినోడి తెలంగాణ, నిజామాబాద్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, మెదక్ అందరు యూనియన్ వాళ్ళు వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టి వేతనాల గురించి కొట్లాడుతూ ఉంటే ఒక జీవో తీసిండ్రు మేడం. సోమేష్ కుమార్ గారు, యజమానులు అంతా గర్భవతులు 3 నెలల 15 రోజులు వేతన బీడీలు చుట్టకుండా కానీ మేము 3 నెలల 15 రోజుల వేతనాలు ఇస్తామని అన్నారు. ఆ జీవో అయితే పాస్ అయింది, బీరువాళ్ళనే పెట్టి ఉంచిండ్రు. లేబర్ ఆఫీసర్లు కూడా, యజమానులు కూడా. బీడీ కార్మికుల గురించి 2014 నుంచి నేను కొట్లాడుతున్నా. ఉమెన్ రైట్స్లో కూడా, మానవ హక్కుల కమిషనర్ కార్యాలయంలో కూడా కొట్లాడి 2017లో గెలిచిన. 2017 నుంచి కూడా బీడీ గర్భవతులకు వేతనాలు ఇస్తలేరు. ఏమనంటే నీకు చంపుతాం చేస్తాం అని అంటున్నారు. నువ్వు ఏ యూనియన్ తీయని సమస్యలు నువ్వు తీస్తున్నావు, ఒక్కడే మంత్రి సాయినాథ్ నువ్వే తీస్తున్నావు అని అంటున్నారు. మళ్ళీ ఇంకొకటి గుల్లా కట్టలు తీసుకుంటారు 50 బీడీలు. 1000 బీడీలకు ఆకేస్తారు, వేసి 1050 బీడీలు తీసుకుంటారు. అందులో నష్టపోతున్నారు కార్మికులు. మళ్ళీ నెల సరిగా రాగానే 1000 బీడీలు తీసుకుంటారు కార్మికుల నుంచి ఉచితంగా. అవి ఫ్రీగా తీసుకుంటున్నారు కార్మికుల నుంచి. అవన్నీ బంద్ కావాలన్నట్టు సీఎం గారికి ఇచ్చిన, ఇప్పుడు లేక ఇంతకుముందు ఇచ్చిన. ఆ యజమానులు వచ్చి నాకు ధమ్కీలు ఇస్తున్నారు. అప్లికేషన్లు ఎందుకు ఇస్తున్నావు అని. అయితే ఈడీకి పెట్టి యజమానుల మీద కఠిన చర్య తీసుకున్నాలన్నట్టు ఈడీ గారికి అప్లికేషన్ రాసి ఇచ్చిన. అంతే మేడం. ఇప్పుడు 3 నెలల నుంచి వేతనాలు లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి, అసలు మీ జీవన విధానం ఎట్లా కొనసాగుతుంది, ఏ విధంగా ఉంది మరి? గర్భవతులకైతే 3 నెలల 15 రోజులు వేతనాలు కంపల్సరీ ఇవ్వాలి మేడం. అవి ఇస్తలేరు. వాళ్ళు ఇవ్వకపోవడం వల్ల ఏ యూనియన్ పట్టించుకుంటలేదు ఈ గర్భవతుల గురించి. నేను ఒక్కనే పట్టించుకుంటున్నా. 360 యూనియన్లు ఉన్నాయి, కానీ ఏ యూనియన్ పట్టించుకుంటలేదు. గర్భవతుల గురించి నేనే కొట్లాడుతున్నా. నేను ఒక తల్లి, తండ్రి, అన్న, చెల్లె అన్నీ అనుకొని నేను దీనికోసం పోరాటం చేస్తున్నా. 2 ఫ్లాట్లు బైన్సాలు అమ్ముకున్నా ఇది కేసు కోసం. 15 రోజులకు ఒకసారి హైదరాబాద్కు 2014 నుంచి తిరుగుతున్నా ఈ సమస్య కోసం. గర్భవతులకు వేతనాలు ఎట్టి పరిస్థితుల్లో మంజూరు చేసి యజమానులు ఇవ్వాలన్నట్టు నా కోరిక మేడం. మరి ఉచితంగా మీ దగ్గర నుంచి బీడీకి సంబంధించిన అన్ని తీసుకొని వెళ్తుంటే మీరు ఎవరు ఎందుకు అడ్డుకోలేకపోయారు మేడం? ఇది తెలంగాణలో సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి లేబర్ ఆఫీసర్లు పట్టించుకుంటలేరు. లేబర్ ఆఫీసర్ అనేది కార్మికులకు చూడాలి. బీడీ కార్మికులు కానీ ఏ కార్మికులైనా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏసీలో కూర్చుంటారు. బీడీ లేబర్ ఆఫీసర్లు ఏసీలో కూర్చుండి హలో ఏమయ్యా అని అంటారు, అయిపోయా మేము పరిష్కారం చేసినాం అయిపోయాయి అంటారు. కానీ కార్మికులు ఎక్కడ నష్టపోతున్నారు అక్కడనే నష్టపోతున్నారు. మరి ఇన్నేళ్లలో మీకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు ఎవ్వరు లేరు మేడం, ఎవ్వరు లేరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒకటి మొన్న లెటర్ పంపిస్తే కంప్లీట్ చేయాలని ఒత్తిడి చేస్తున్నాడు ఆఫీసర్లకు. ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాం మేడం, సీఎం గారికి. వచ్చింది ఈడీకి పెట్టాలా. ఈ బీడీ కార్మికుల నుంచి దోసుకొని తిన్న కమిషన్ ఏజెంట్లు చాలా మంది ఉన్నారు. వాళ్ళు కార్లలో తిరుగుతున్నారు, 4-5 అంతస్తుల బంగ్లాలు కడుతున్నారు. కానీ కార్మికులు ఎక్కడ ఉన్నారో అక్కడనే గుడిసెల బతుకుతున్నారు. ఆ గుడిసెల బతకకుండా బీడీ కార్మికులకు కూడా ఇండ్లు మంజూరు చేయాలి. ఫస్ట్ అయితే మా ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో బీడీ కార్మికులకు ఇండ్లు లేని వాళ్ళకు ఇండ్లు ఇప్పించాలి. మళ్ళీ టేకేదారుల నుంచి 1000 బీడీలు బంద్ చేపియాలి తీసుకునడం, ఫ్రీగా తీసుకునేది. మళ్ళా రోజుకు 65 బీడీలు తీసుకుంటారు. 50 బీడీలు ఒకటి, కుల్లా 15 బీడీలు తీసుకుంటారు. 65 బీడీలు తీసుకుంటారు, బంద్ కావాలా. 1000 కూడా తీసుకుంటారు. మళ్ళీ తునికాకు కూడా తక్కువ ఇస్తారు. ఆ తునికాకు ఇంటి నుంచి కొనుక్కొని పెడతారు కార్మికులు. ఒక్కొక్క కార్మికురాలు నెలకు 2000 రూపాయల ఆకు పెడుతున్నది.
దీనికోసం 2014 నుంచి పోరాడుతూ ఉంటే మొత్తానికైతే ఇప్పుడు మొన్నటికి మొన్న సీఎం గారిని కలిసి తన సమస్య అని చెప్పుకుంటే సమస్య కొంతవరకు కొలిక్కి వచ్చింది అనేసి అంటున్నారు. సో మిగతాది కూడా పూర్తిగా క్లోజ్ అయ్యే విధంగా తను అడుగులు వేశారు. 300+ కార్మిక సంఘాలు ఉండగా కూడా కేవలం తిను ఒక్కడే 2014 నుంచి కొట్లాడుతూనే ఉన్నాడు. సో ఒకసారి ఇది పట్టుకోండి. తెలంగాణ బీడీ కార్మిక హక్కుల పోరాట సంఘం అధ్యక్షుని బహింస సమిఖ్య ఆదిలాబాద్ జిల్లా యూనియన్ రిజిస్ట్రేషన్. కానీ ఏంటిదంటే లేబర్ ఆఫీసర్లు కూడా పట్టించుకుంటలేరు. ఏమంటారంటే నాకు ఏదైనా కేసు పెట్టినానుకో, సాయినాథ్ నువ్వు ఎన్ని రోజులు సైకిల్ మీద తిరుగుతావు, నడుచుకుంటా తిరుగుతావు, ఏదన్నా సేట్ల దగ్గరికి వెళ్ళి పైసలు అడుక్కొని ఇది చేసి గప్చు పూసుండాలి అంటే నేను కార్మికులు అంటే అక్క చెల్లెళ్ళు గతి నేను మెదులుతా. నేను చావం కూడా బతికినా. ఎందుకోసం అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి నాకు ఆశీర్వాదం దేవుడు ఇచ్చిండు, అక్క చెల్లెళ్ళు ఇచ్చిండు. నాకు కిడ్నీ ఆపరేషన్ అయింది మొన్ననే 6 నెలలు ఆయా. వాళ్ళ ఆశీర్వాదంతోనే నేను బతుకుతున్నా. నమస్తే అండి. నమస్తే. ఏం పేరు మీ పేరు? నా పేరు హన్య మేడం. మేము నాగర్ కర్నూలు జిల్లా మాది. నాగర్ కర్నూలు జిల్లాకి వెళ్ళి వచ్చాము. గత 50 సంవత్సరాల నుంచి మేము ఈ పొలం మేమే చేస్తున్నాం. గత ఆఫీసుల చుట్టూ తిరిగి 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 అలసిపోయినాం మేడం. ఇంతవరకు మాకు పాస్బుక్ చేతికి రాలేదు. 50 సంవత్సరాలు అవుతుంది మేడం. నేను పుట్టక ముందు మా నాన్నగారు తీసుకున్న పొలం ఇది. ఇంతవరకు మాకు మా పేరు మీద కాలేదు మేడం. ఇది ఎందుకు కాలేదు? అసలు ఏంటి సమస్య? ఏదో ఒక ప్రాబ్లం చెప్తున్నారు మేడం, ఏదో ఒకటి చెప్పేస్తున్నారు, పంపించేస్తున్నారు. తిరిగి తిరిగి అలసిపోయినాం. కలెక్టర్ ఆఫీస్కు, ఆర్డీఓకు, మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్కు తిరిగి 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 అలసిపోయినాం మేడం. ఇంతవరకు తిరిగినా కానీ ఇంతవరకు మాకు బుక్ చేతికి ఇవ్వలేదు. ఇప్పుడు లాస్ట్కి ఇక్కడికి వచ్చినాం మేడం ప్రజావానికి. ఇక్కడన్నా సార్ దగ్గరనైనా అవుతుందేమో మాకు న్యాయం అని. ఇప్పుడు మీ నాన్న వాళ్ళు మీ వాళ్ళు కూడా కొట్లాడుతున్నారు. మేము కొట్లాడబట్టి 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు కాలేదు మేడం. మాకు కూడా కాలేదు. అధికారులు ఏమంటున్నారు అసలు? అక్కడ మీరు తిరిగిన వాళ్ళ మీరు అక్కడ ఎవరినో ఒకరిని కలిసి ఉంటారు కదా, మీ ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇంకేమైనా ఏమంటున్నారు? కలిసినాం మేడం, అందరు కలిసినాం. అవుతుంది, ఇవాళ అవుతుంది, రేపు అవుతుంది అనుకుంటే అట్లే మళ్ళీ ఇదేంది అప్పుడు ఈ ధరణి వచ్చింది కదా మేడం. ధరణి వచ్చినప్పటి నుంచి ఇంకా మొత్తం బంద్ అయిపోయిందంట మేడం. ఇంకా ఏం మా చేతిలో ఏం పని లేదు, ఏం లేదు. ఏమైనా ఇంకా వాళ్ళే చేయాలి, అది చేయాలని ఇంకా మాకు చెప్పేసింది మేడం. ఇంక ఏ పని కాలేదు. ఇంకా అట్లే ఇక ఆపుకుంటా ఇంతవరకు ఇట్లే వచ్చేసినాం. తీరలేదు. ఈ రోజు వచ్చినాం. పెట్టేసినాం. అప్లికేషన్ మీకు మెసేజ్ వస్తుంది ఫోన్ మెసేజ్ వచ్చినాక కలెక్టర్ ఆఫీస్ కోండి, అక్కడ పోయి మీకు చెప్తారని చెప్పి. నమస్తే అండి. నమస్తే మేడం. ఏం పేరు మీ పేరు? మైలా భాస్కర్ మేడం. ఎక్కడి నుంచి వచ్చారు? సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం కల్లెపల్లి గ్రామం మేడం. మీ సమస్య అసలు ఏంటి? మేడం, నాకు గత 12 సంవత్సరాల కింద అసైన్మెంట్ ల్యాండ్ పట్టా సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. 12 సంవత్సరాల క్రితం. అప్పుడు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే. ఏం చేసిరంటే తర్వాత మీ మోకానికి వచ్చి చూపిస్తామని చెప్పి నన్ను నమ్మిచ్చిర్రు. నేను నమ్మినే. తర్వాత ఈ ఎంఆర్ఓ వీళ్ళంతా ఉన్న అక్రమదారులతో కుమ్మక్కయి సర్వే నంబర్ 126, అందులో 190 ఎకరాల భూమి ఉన్నది. అలా వాస్తవానికి పంపిణీ చేసింది 150 ఎకరాలే. ఇంకా 40 ఎకరాల మిగులు భూమిని వీళ్ళు ఏం చేసిరంటే ఆ అక్రమదారులకు దగ్గర డబ్బులు వసూలు చేసుకుంటూ దీనిలో వీళ్ళు కమిషన్లు తీసుకుంటూ మా ఊర్లో ఉన్న సర్పంచ్ భర్త, ఎంపీటీసీ భర్త బెజ్జంకి పోలీసులతో కుమ్మక్కయి ఇది మొత్తం ఒక పెద్ద మాఫియాను, భూ మాఫియాను నడిపిస్తున్నారు. నడిపించుకుంటూ వీళ్ళు ప్రతి సంవత్సరం ఈ డబ్బులు పంచుకుంటారు. ఈ 3 డిపార్ట్మెంట్ 200 ఎకరాల భూమి అది. వీళ్ళు ఉన్నది పట్టాలు చేసింది మాత్రం 150 లోపే. ఇంకా అయితే ఈ విషయం గురించి నేను ఫైట్ చేస్తున్నా, నాది నాకు చూపిమని. కానీ వాళ్ళు ఇంతవరకు చూపించలేము మేడం. అనుకుంటున్నారు మేడం. ఇంకా 15 మందికి సేమ్ ఇదే పరిస్థితి ఉన్నది. వాళ్ళు తిరిగి అలిసిపోయారు, ఇక్కడ దగ్గర రాలేకపోతారు. నా మీద దాడి చేస్తే నేను డీజీపీ గారికి 9 సార్లు ఫిర్యాదు చేసిన మేడం. ఇదే డీజీపీ గారికి, అక్కడ సిపి గారికి చేసిన, అయినా పట్టించుకోలేదు. ఇది ప్రజావానికి ఇప్పుడు 6వ వల్ల ఇది 6వ. లోపలికి పోయి వాళ్ళకి కలిస్తే ఏమంటారు, పిటిషన్ తీసుకొని మేము రాసి పంపినాం, నీకు వస్తుందని చెప్తారు. కానీ వచ్చు లేదు. మెసేజ్ మాత్రం ఒక 2 సార్లు వచ్చింది. నేను 6 సార్లు వస్తే 2 సార్లు మెసేజ్ వచ్చింది. ఈ సమస్య అసలు ఎక్కడ ఉందనేది అడిగితే వాళ్ళు మాకు తెలియదు, జరుగుతుంది అని అంటారు పని. అయితే మేము జరుగుతుందని అంటారు. మేము మరి ఈ ప్రభుత్వాన్ని నమ్ముకొని మరి ఈ ప్రజాపాలనలో ఈ దరఖాస్తులు స్వీకరిస్తారు కాబట్టి మరి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ మరి మేము ఇక్కడ ఫామ్ చేసినాం కాబట్టి ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారని నమ్ముతున్నాం. ఈసారి మాకు న్యాయం జరిగితే మాకు మా కుటుంబానికి మేలు చేసిన వాళ్ళు అవుతారు. లేకపోతే మా పరిస్థితి ఘోరమే, రోడ్డు మీద బతికే అయిపోయింది. మరి ఇప్పుడు ఎకరన్నర కోసం 12 సంవత్సరాల సమయాన్ని వృధా చేసుకున్నా. నాకు 3 పిల్లలు. మరి ఇట్లా నేను తిరుక్కుంటూ పోతా ఉంటే కాలం వృధా, సమయం వృధా అవుతుంది.
ఇప్పుడు ఉద్యోగస్తులందరూ ఏంది వీళ్ళు కాలయాపనం చేసుకుంటూ వాళ్ళు నెల జీతం తీసుకుంటారు కానీ మరి మా సొంతల పరిస్థితి ఏంది మేము చేసుకుంటే బతకటోళ్ళమే కదా మరి మాది మాకు చూపిస్తే మాకు ఈ తిప్పలు ఉండదు కదా అని ఈ ప్రభుత్వానికి చెప్పుకుందామని ఇక్కడికి వచ్చినాం మేడం. ఇగో ఇట్లా జరుగుతుంది నా పరిస్థితి. ఇప్పటికైనా మరి వాళ్ళ మీద చర్యలు తీసుకొని కేసులు నమోదు చేసి నా భూమి నాకు ఇప్పించాలని మరి మనం మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టి తీసుకుపోవాలని తప్పకుండా మీకు అందరికీ తెలుసుకుంటాం.